రెండు వైపులా కాయిన్కి ఒకవైపు మాట్లాడండి, రెండు వైపులా మాట్లాడతా. మీరు తొందరపడి ఆవేశపడి ఏదో నేను పార్షియల్గా మాట్లాడుతున్నానని మీరు అబ్జెక్షన్, మీరు పాపం అవగాహన లేక సాహెబ్ గారు కూడా మాట్లాడారు. రెండు వైపులా మాట్లాడాలి మనం. నాకు అవగాహన లేదండి తమ్ముడు, క్లాస్ అది చెప్పేది కూడా ఇలా సాహెబ్ గారు, నేను చెప్పేది అవగాహన లేదని మాట్లాడటం చాలా తప్పది. మీరు అన్నారు కదా, మీరు అన్న తర్వాత నేను మాట్లాడా, మీరు అన్న తర్వాత నేను మాట్లాడా, మీరు ఆర్గ్యుమెంట్ దిగిన తర్వాత నేను మాట్లాడా. మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు ఎవరు రెచ్చగొట్టే విధంగా, ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడేవాళ్ళు ఇవి ప్లే చేస్తారా? ఇవి ప్లే చేస్తారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇది ప్లే చేస్తానా? నాకు అలాంటి ఉద్దేశం ఉంటే ఇది ప్లే చేస్తానా? అలాంటి ఉద్దేశం ఉంటే నేను ఇది ప్లే చేస్తానా? శుబ్లీ గారు నాకు పంపించి ఒక నిమిషం కాలేదు, వెంబడే ప్లే చేశా. మీరు చూడరా? మీరు చూడరా అంటున్నా. రెండు వైపులా మాట్లాడండి, రెండు వైపులా మాట్లాడండి అంటున్నా. మీరు రెండు వైపులా మాట్లాడండి. ఉగ్రవాదానికి మతం లేదని వాట్సాప్ సందేశాలు పంపడం కాదు. యూనిట్ టు టాక్ ఆన్ బోత్ సైడ్స్. సాహెబ్ గారు, ఈ గివ్ అప్ సచ్ ఆర్గ్యుమెంట్ యాటిట్యూడ్, రెండు వైపులా మాట్లాడండి అంటున్నా. ఏది మీరు అవగాహన లేకుండానే మాట్లాడారు. ఎస్, మీరు అవగాహన లేకుండానే మాట్లాడారు. అప్పుడు నేను చెప్పా, జనరల్ మునీర్ ఏం మాట్లాడాడు, జనరల్ మునీర్ ఏం మాట్లాడాడు, మహమ్మద్ యూనస్ ఏం మాట్లాడాడు, మమతా బెనర్జీ ఏం మాట్లాడింది, ఇవన్నీ చెప్పా. మీరు వినే ఓపిక లేదు కదా మీకు. మీరు చెప్పింది మాత్రమే వినడానికి మిగిలిన ప్యానెల్లో వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళు మాట్లాడింది, బషీర్ మాట్లాడారు, షుబ్లీ మాట్లాడారు, విన్నానే నేను చెప్పేది వినండి సార్ అంటుంటే మీకు ఓపిక లేదే. వినాలి సార్, ఒక గెస్ట్ ని పిలిచి తనకు అవగాహన, వాళ్ళు గెస్ట్లే. అవును, మీరు అనొచ్చా నేను పార్షియల్ గా మాట్లాడుతున్నాను, మీరు అనొచ్చా? షుబ్లీ గారు బషీర్ మీరు ఉన్నారు కదా, మీరు నాతో చాలా కాలంగా డిబేట్ చేస్తున్నారుగా, మీరు చెప్పండి. మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం కానీ రెండు వైపుల వాదనలు వినిపిస్తాం. సే ఎస్ ఆర్ నో. షుబ్లీ గారు బషీర్ అహ్మద్ గారు, యు ఆర్ దేర్ ఇన్ ద డిబేట్. సే ఎస్ ఆర్ నో. షుబ్లీ గారు మీరున్నారా? ఐ బిలీవ్ యు ఆర్ దేర్. షుబ్లీ గారు మీరున్నారా లేదా చెప్పండి. ఇక్కడతో వదిలేసి ఒక మంచి పాయింట్ ని దయచేసి సాహెబ్ గారు, దాని తర్వాత బషీర్ గారు, నేను కానివ్వండి, లేకపోతే సోదరుడు రవి కానివ్వండి, డిబేట్ లో ఏంటంటే ఒక చర్చ అనేది జరుగుతుంది. అది సహేతుకంగా ఒక మంచి వాతావరణంలో జరగాలి. షుబ్లీ గారు ఒకటి గమనించండి, ఇక్కడ ఒక గెస్ట్ ని పిలిచి నీకు అవగాహన లేదు అని అంటే మీరు నన్ను మాట్లాడేయకుండా మీరు చెప్పింది వినాలంటే ఎట్లా కుదురుతుందండి? వాళ్ళది చెప్పింది విన్నా నేను, షుబ్లీ గారు చెప్పింది విన్నాను. ఆయన ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ షుబ్లీ గారు చెప్పింది విన్నాను. ఆయన పంపించింది కూడా చూపించా, ఆయన పంపించింది కూడా చూపించా. ముందు కూడాను ఆయన నాకు అదే మాట అన్నాడు, నాకు మీకు అవగాహన లేకుండా అని చెప్పి నాకు కూడా యూజ్ చేస్తే నాకు కూడా బాధ. కానీ ఆయన చెప్పే ఇంటెన్షన్ ఏంటంటే, ఇంతకు ముందు నేను ఏదైతే మెన్షన్ చేశానో, ఏదైతే హుసేన్ గురించి కానివ్వండి, లేకపోతే మన బషీర్ గారి గురించి కానీ, షుబ్లీ గారి గురించి కానీ, మీరు అవి వినలేదు అన్న కోణంలో ఆయన అవగాహన లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మీకు అవగాహన లేదు అని చెప్పేసి ఎవరు చెప్తారు? తెలుగుదేశం పార్టీలో ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మీరు. ఆ మాట అలా కాదు, మీరు అపార్థం చేసుకోమాకండి. ఒక మంచి పాయింట్ ఒకటి మిస్ అవుతుంది. వాసుదేవన్ గారు ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వాలి సార్. ఇందాక అసదుద్దీన్ అవైసీ గారి గురించి, AIMIM గురించి మాట్లాడటం జరిగింది మా బీజేపీ సోదరులు. అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. అధికారంలో 11 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ మాషాల్లా అటు కేంద్రంలో కానీ అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కానివ్వండి అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకని చెప్పేసి అందరిపై కూడాను చర్యలు తీసుకుంటారు, మరి కేవలం MIM పై ఎందుకని చెప్పేసి చర్యలు తీసుకోరు? ఇది ఏంటి ఇంత గౌరవప్రదమైనటువంటి ఏమంటారు ఆ సంబంధం ఏంటో అనేది ఈ రోజున ముస్లిం సమాజం కూడాను తల మీద నుంచి టోపీ తీసి తలగొక్కుంటుంది. ఎందుకంటే నాకు అర్థం కాదు. 15 నిమిషాలు అని చెప్పేసి ఈ రోజు ముస్లిం సమాజాన్ని, హిందూ సమాజాన్ని నిలువెత్తున 2 వర్గాలుగా చీల్చేసినటువంటి ఆ స్పీచ్ ఇచ్చి ఈ రోజు కోర్టు అతన్ని నీ తప్పేం లేదు, నువ్వు చాలా మంచోడివి, నువ్వు గౌరవప్రదుడివి అని చెప్పేసి అతన్ని మొత్తం కూడాను ఇంటికి సాగనంపుతారు. మళ్ళీ మీరు 11 సంవత్సరాల నుంచి మీరున్నారు, వచ్చేస్తుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుంది, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు జరిగిపోతాయి. మళ్ళీ ఇక్కడ ఏది కూడాను ఎందుకు జరగవండి? జరుగుతాయి.
చాలా చాలా టాలెంటెడ్ గా రైట్ అండి, ఒకసారి బషీర్ మాట్లాడతారు. రైట్ బషీర్, ప్లీజ్ ప్లీజ్ స్పీక్ అవుట్, టైం కూడా అయిపోతుంది. రవి మీ దగ్గర కూడా వస్తాను. బషీర్ ఒక నిమిషం, రవి ఒక నిమిషం. బషీర్ గారు ప్లీజ్ అండి. బషీర్ గారు. ఇప్పుడు ఇది సింపుల్, ప్రపంచం మొత్తానికి తెలిసింది ఏంటంటే ఎంఐఎం అనేది ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన క్లోనిక్ బ్రదర్ కాబట్టి ఎంఐఎం ఉంటేనే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆట సాగుద్ది కాబట్టి సొంత తమ్ముడిని సంకలో ఎత్తుకొని ప్రొటెక్ట్ చేసినట్టుగా ఎంఐఎం ని మన రవి గారు, మోడీ గారు ప్రొటెక్ట్ చేస్తారు. అసలు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అయితే నేను రవి గారిని ఒకే విషయం అడుగుతున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లో ఉగ్రవాదులకు సంబంధించి సంబంధాలు ఉంటే కనుక మీరు పట్టుకుని వాళ్ళని శిక్షించండి, మాకేం అభ్యంతరం లేదు. తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఇలా జరిగింది అని, ఉగ్రవాద దాడులు జరిగాయని మీరు ఇంత బాధపడుతున్న వ్యక్తులు మణిపూర్ లో జరిగిన దాడులు, మణిపూర్ లో జరిగిన అత్యాచారాలు, హత్యాకాండపై ఎప్పుడైనా స్పందించారా? ఎప్పుడైనా ఖండించారా? టైం కూడా వస్తుంది. రవి గారి దగ్గరకు వస్తా. రవి గారు, మనకు అంటున్న ఇన్పుట్స్ ఏంటంటే, ఓకే బషీర్ గారు ఆయన మాడతారు. బషీర్ గారు చాలా క్విక్గా క్లోజ్ చేయాలి. సైనిక చర్యకి భారతదేశం సిద్ధమైంది అండ్ సరిహద్దుల్లో ఇప్పటికే ఆర్మీ బలగాల్ని మోహరించారు. ఇవాళ ప్రపంచ దేశాలని సంప్రదించి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ స్పోక్ టు ఆల్ ది హెడ్స్ ఆఫ్ అదర్ నేషన్స్. బహుశా వెరీ క్విక్గా ఈరోజు సాయంత్రం లోపల సైనిక చర్య మొదలు కావచ్చని సంకేతాలు అందుతున్నాయి. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఈ ఏరివేత కార్యక్రమం హైదరాబాద్ కూడా నడుస్తుంది. సైనిక చర్య అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ టైం పాకిస్తాన్ ఒక దుర్మార్గం సివిలియన్స్ మీద దాడి చేసి, ఇంతకుముందు వాళ్ళకి ఆ కల్చర్ లేదు, ఓన్లీ సైన్యంతో ఏమైనా కొట్లాటుండేది. సో ఇది ప్రమాదకరం అని గుర్తించే భారతదేశం ఈ రకంగా దిగబోతుందని, అంటే వాళ్ళు అఫీషియల్గా గవర్నమెంట్ ఏం చెప్పదు. ఇది మనకు అంతున్న సమాచారం. రవి గారు, వాట్ ఇన్పుట్స్ యూ హ్యావ్ విత్ యూ? సైనిక చర్య ఖచ్చితంగా మొదలవుతుంది. ఇంతకు ముందు మనము పాకిస్తాన్ ని ఏ విధంగా అయితే బాలాకోట్ లో అక్కడ దెబ్బ కొట్టామో అంతకు మించి, అంతకు 10 రెట్లు పెద్ద దెబ్బ పాకిస్తాన్ కి తగలబోతుంది. ఇది ఎందుకంటే మానవత్వానికి ముప్పులాగా తయారైంది పాకిస్తాన్ కాబట్టి, ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే పాలస్తీనా పైన దాడి చేసిందో అంత దాడి